Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. మీరు చెప్పిన ప్రాంతంలో గతంలో మీరు వెళ్ళే సమయంకి వాళ్ళకి రూపాయి నోటుకి కాయిన్కి చిల్లర నాణ్యానికి నోటికి తేడా తెలియని పరిస్థితులు ఉండేది. అంతే ఒకటి. రెండోది వస్తు మార్పిడి ఉండేది. వస్తు మార్పిడి కూడా ఉండేది అప్పుడు ఉండేది. మూడో వ్యవహారం తీసుకుంటే దళార వ్యవస్థ. దళారడి ఏం షావుకారులు. ఈ మూడు సమస్యలు ఎక్కువ ప్రధానం కనబడేవి. ఈ మూడింటిని మీరు ఏ విధంగా దాన్ని వాళ్ళ అవగాహన కల్పించి వాళ్ళ మార్పు తీసుకొచ్చారు? వాళ్ళు పంటలు ఏంటంటే సోళ్ళు, మనం అంటే ఇక్కడ రాగులు అంటాం. అవును. సోళ్ళు, తర్వాత కొర్రలు, సామలు, మొక్కజొన్నలు, ఇవే పంట. అక్కడ ధాన్యం సరిగా ఉండదు. ఏదో కొన్ని కొంచెం ఏదైనా ఇట 1 ఎకరమో 1/2 ఎకరమో పొలం ఉన్నటువంటి వాళ్ళు తప్ప రేర్, అది అటువంటి పొలం రేర్ అన్నట్టు. ఎక్కువ ఇప్పుడు సామలు, సజ్జలు, కొర్రలు, రాగులు. ఈ మూడు సమస్యల్ని వాళ్ళు ఏ విధంగా వాళ్ళలో మేలుకొల్పి తీసుకొచ్చారు? అది ఎటువంటి సమస్యలు? ఒకటి, రూపాయి నోటుకి చారానా అంటే ఇప్పుడు పావలా కాయిన్కి వాళ్ళ తేడా తెలియదు. మీరు అంత నిరక్షరాస్యులు ఉండేవారు. అది రూపాయి నోటు ఏంటి, కాయిన్ అంటే ఏంటి విషయం చెప్పారా? చెప్పినాక అక్కడ ఇప్పుడు షావుకారులు ప్రధానంగా వాళ్ళు పండించే పంటను షావుకారులు వచ్చి ఏదో ఇంత బెల్లమో లేకపోతే టీ పొడో లేకపోతే ఉప్పు, కారం, ఈ ప్రధానంగా ఈ వస్తువులను ఇచ్చి ఇవన్నీ వీళ్ళు పండించిన పంటను దోసుకెళ్ళేటోళ్ళు అన్నట్టు. అది వస్తు మార్పిడి దోసుకెళ్ళేటోళ్ళు. వీళ్ళకి కావాల్సినది కిరసనాయిలు ఒకటి. అప్పుడు కరెంటు ఉండదు వాళ్ళకి. కిరసనాయిలు ఒకటి, తర్వాత కారం ఒకటి, ఉప్పు ఒకటి, ఎండు చేపలు, ఇవి తీసుకొచ్చి వీళ్ళు పండించినటువంటి పంట కూడా దోసుకెళ్ళేటోళ్ళు అన్నట్టు. ఈ సావుకారుల వ్యతిరేకంగా కూడా మేము ఆర్గనైజ్ చేసేటోళ్ళం. తర్వాత ఫారెస్టోళ్ళకు వ్యతిరేకంగా, తునికాకులకు వ్యతిరేకంగా, తునికాకుల విషయంలో కానీ లేదంటే వాళ్ళు పండించిన పంటల ధరల విషయంలో వాళ్ళకి ధరలు నిర్ణయించడం చేస్తారు. కమిటీ వేసేటోళ్ళం, వాళ్ళకి అవగాహన కల్పించేటోళ్ళం. మనం పండించిన పంట ఈ సావుకారులు ఈ రకంగా దోసుకుపోతుందని చెప్పేసి అవగాహన కల్పించేటోళ్ళం. తర్వాత ఇంకా తునికాకుల కాంట్రాక్టర్లు వస్తే మన శ్రమను ఏ రకంగా దోపిడీ చేసుకుంటున్నారు, మనం ఏ రకంగా నశించిపోతున్నాం అని చెప్పేసి కమిటీలు ఏర్పాటు చేసేటోళ్ళం, సంఘాలు ఏర్పాటు చేసేటోళ్ళం. ఈ మేము లేకున్నా కానీ మేము ఒక్కొక్క గ్రామానికి నెలకు ఒక్కసారో లేకపోతే 40 రోజులకు ఒకసారి వెళ్దాం. మేము మళ్ళీ వచ్చేంత వరకు ఆ ఊర్లో ఉన్నటువంటి సంఘం ఏ కార్యక్రమాలు చేయాలనేటటువంటిది కూడా వాళ్ళకి అప్పచెప్పేది అన్నట్టు. వాళ్ళు చేసేవాళ్ళు. సాధారణంగా రాజకీయంగా కానీ లేదంటే మీరు చెప్తున్న అవగాహన కల్పించడానికి వాళ్ళ కమిటీలు పెడితే అర్థమయ్యే పరిస్థితి కాదు. వాళ్ళకి ఎక్కువగా సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా పాటలు కూడా అటువంటి చేశారు. పాటలు పాడేటోళ్ళం. ఆ ఊరు లోపల పాటలు పాడే సంఘాలను కూడా ఏర్పాటు చేసేటోళ్ళం. బాలల సంఘాలు, మహిళా సంఘాలు, ఇవన్నీ ఏర్పాటు చేసి ఒక్కొక్క కమిటీకి ఒక్కొక్క బాధ్యత అప్పచెప్పేటోళ్ళం అన్నట్టు. అంటే ఆ విధంగా ఎన్ని సంవత్సరాలు చేస్తుంటారు? నేను దాదాపు 12 సంవత్సరాలు చేసి అక్కడే చేశారు. రెండు దళాలు చేసిన. తాండవ ఒకటి ప్లస్ నాగులకొండ. అప్పుడు ఎవరు మీకు బాధ్యుడు? తాండవలో ఉన్నప్పుడు మాకు వరంగల్ డిస్టిక్ అతను ఉండే, మర్రిపల్లి బసవరాజు అని, ప్రకాష్ ఎలియాస్. అక్కడ ఎక్కడ ఇంకొక దళంలో నాగులకొండ దళంలో గోపన్న అని ఉండే ఒక అతను. గోపన్న ఆయనది ఆదిలాబాద్ డిస్టిక్. కానీ అప్పుడు నేను బయటికి వచ్చిన తర్వాత ఒక్కరోజు ముందే ఎన్కౌంటర్ అయింది. సారపాక ఎన్కౌంటర్ అని పేరున్న అన్నవరం దగ్గర. ఎక్కడ? అన్నవరం. అవునవును. అన్నవరం దేవాలయం ఉంటుంది కదా, ఆ దేవాలయం దగ్గరనే సారపాక అని ఒకరు ఉంటుంది, పారపాక. అప్పుడు కొన్ని రాజకీయంగా మాట్లాడుకుంటూ పోతే అవన్నీ బయటకు వస్తాయి. కానీ అన్న, ఈ 12 సంవత్సరాలు ఉన్నారు కదా మీరు దళంలో, ఈస్ట్ డివిజన్లో, మీరు దాడులు చేయడం కానీ లేదా మీ మీద దాడులు జరిగినాయి? ఏదో 1-2 చెప్పండి. మీరు చేసినవి చెప్పండి. మేము గురైనవి చెప్తా, చేసినవి చెప్తా. చెప్పండి. చింతపల్లి మండలం, గూడెం కొత్త వీధి మండలం, ఎర్రచెరువులు అనే ఒక ఊరు ఉండే. ఆ ఊరు లోపల మా మీద ఒకసారి దాడి అయింది. అందులో తప్పించుకున్నాం. తర్వాత ఈ మెయిన్ ఒకటి, స్వర్ణలత అనే పేరున్నారా? ఆమె చనిపోయినప్పుడు నేను అందులో ఉన్నాను. కొమ్మంగి, చింతపల్లి మండలం కొమ్మంగి అనేటటువంటి గ్రామం ఉంటుంది అన్నట్టు. అక్కడ మొత్తం కాఫీ ప్లాంటేషన్లు ఉంటాయి అన్నట్టు. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. మేము ఒక ఊరు నుంచి రాత్రి ఒక ఊర్లో మీటింగ్ పెట్టినాం.
మీటింగ్ పెట్టి ఈ కుమ్మంగానే గ్రామానికి పొద్దున పోవాలి. మొత్తం కాఫీ ప్లాంటేషన్స్ ఉంటాయి అన్నట్టు చింతపల్లి దగ్గర. అది ఇది ఏమైందంటే మేము రాత్రి దాదాపు ఒక 4-5 కిలోమీటర్లు వెలుతురు లేకుండా కీకారణ్యం లోపల ఒక 4-5 కిలోమీటర్లు జర్నీ చేసినాం అన్నట్టు. మనిషి ఇప్పుడు ఇక్కడ ఉన్న మనిషి కనబడదు. అవి అంత చీకట్లో ఒక 4-5 కిలోమీటర్లు జర్నీ చేసినాం. జర్నీ చేసి పడుకున్నాం. పడుకొని తెల్లారిన తర్వాత ఆ ఊరికి కొండ దిగిపోవాలి. పోయినాం. మేము అంతగా లగేజ్ ఉంటాయి, అందరికి లగేజ్ ఉంటుంది, లగేజ్ ఉంటాయి, వేపన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇక పోయిన తర్వాత ఇక మా ప్రధాన లక్ష్యం ఏంటిదంటే ఆ ఊరు లోపల కాఫీ ప్లాంటేషన్ ఉంటుంది. కాఫీ ప్లాంటేషన్ లోపల వర్కర్స్ బాగుంటారు అన్నట్టు. కాఫీ పిక్కలు అంటే మీకు ఐడియా ఉంది. ఈ కాఫీ పిక్కలు ఏరేటటువంటి విషయం లోపల ఒక కార్పొరేషన్ ఉంటుంది అన్నట్టు, కాఫీ కార్పొరేషన్. అది ఆ కార్పొరేషన్ బాగా దోపిడీ చేస్తుంది వీళ్ళను అని చెప్పేసి వాళ్ళ ఆర్గనైజ్ చేసేవాళ్ళం అన్నట్టు. అక్కడ సంఘాలు ఉండేటి, అన్నీ ఉండేటి, కూలీ రేట్ల గురించి స్ట్రగుల్స్ ఉండేటి అన్నట్టు. వాళ్ళని మనం కలుద్దామని చెప్పేసి ప్రోగ్రామ్ పెట్టుకొని, నైట్ ప్రోగ్రామ్ పెట్టుకొని తెల్లారి అక్కడ దిగినాం అన్నట్టు. దిగితే అప్పుడు కొంగంటి సోమన్న అనే అతను అదే దాంట్లో మా కమాండర్ అతను, ఆయన ఎన్కౌంటర్ అయ్యాడు. తర్వాత స్వర్ణలత ఎన్కౌంటర్ అయింది. అంటే మీకు ఎదురు పడ్డారా వాళ్ళు? లేదు, మేము పోయినాం, దిగినాం. చాలా పెద్ద కొండ అన్నట్టు. ఆ కొండ మధ్యలో మేము ఉన్నాం అన్నట్టు. ఇక మా వెనక దిక్కు అన్ని రాళ్ళు ఉంటాయి అన్నట్టు. అంత ఆ ప్రాంతంలో కొన్ని రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళ కింద మేము ఉన్నాం అన్నట్టు. అయితే ఇక ఇద్దరు లోత తమ్మారావు అనే పేరున్నారా? లోత తమ్మారావు. లోత తమ్మారావు ఆయనదో చరిత్ర చెప్తా తర్వాత వచ్చిన. ఆ లోత తమ్మారావును ఇంకో అతను ఇద్దరు సివిల్ డ్రెస్లా AK-47 పట్టుకొని సివిల్ డ్రెస్లా దుప్పటి కప్పుకొని ఊళ్ళోకి కబురు చేయడానికి వేరన్నట్టు. ఊళ్ళోకు దాదాపు 1 కిలోమీటర్ దూరం ఉంటుంది ఊరు. అయితే మేము ఉన్న ప్రాంతానికి ఆ ఊరు కనిపిస్తుంది అన్నట్టు. ఆ ఊళ్ళో ఎవరు వచ్చిండ్రు, ఎవరు తిరుగుతున్నారు అనేది మొత్తం కనిపిస్తుంది అన్నట్టు. ఆ ప్రాంతం సెలెక్ట్ చేసుకొని ఉన్నాం అన్నట్టు మేము ఆడ. ఇక వీళ్ళు సివిల్ డ్రెస్లో వెళ్ళిండ్రు. వెళ్తే అక్కడ మనకు ఆ ఊరు లోపల అదే రాత్రి జాతర జరిగిందని తెలియదు మనకు. జాతర జరిగింది ఆ రాత్రి. అయితే ఒక వరండా మీద ఇద్దరు పోలీసు వాళ్ళు సివిల్ డ్రెస్లా వచ్చి పడుకున్నారు అన్నట్టు అక్కడ కుమ్మంగి అనే ఊరు లోపల. పడుకుంటే వీళ్ళు పోయి వాళ్ళనే లేపారు. లేండన్న వాళ్ళనే లేపాడు. వీళ్ళని చూసి అయితే వీళ్ళు దుప్పటి కప్పుకున్నారు, వేపన కనిపిస్తలేదు. ఎవరు రానా అని అంటున్నానంట. వాళ్ళు ఎవరు రానంటే ఆ ఊరు వాళ్ళు అయితేనేమో నేను ఫలానా అయినా అని చెప్తుండే. వీళ్ళు ఈ లోత తమ్మారావు అతను ఏమని చెప్పినా మేమే అన్నా, మేము అన్నలం అని చెప్పేసి అన్నట్టు. అన్న తర్వాత ఇక వాళ్ళు షాక్ అవుతారు కదా. ఇక వాళ్ళు షాక్ అయిన కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి తేరుకొని ఇక వాళ్ళ దగ్గర డ్రెస్సులు లేపాయి, వెపన్స్ లేపాయి. వాళ్ళ దగ్గర మామూలు మనుషులమే అని అనుకుంటారు వాళ్ళు. అన్న చెప్పండి అన్న ఇదని చెప్పేసి లేచి చేతులు కట్టుకొని ఉన్నారు అన్నట్టు. ఇక మేము ఫలానా దగ్గర ఉన్నాం, అందరిని తీసుకొని రండి, ఇవాళ కమిటీ వేసినాం కదా, కాపీ పిక్కలు ఏరడానికి కూల్ రేట్ల గురించి మాట్లాడదాం, వాళ్ళను కార్పొరేషన్ వాళ్ళని పిలిపిద్దామా ఇదని చెప్పి భోజనాలు పట్టుకొని రండి అని చెప్పి వచ్చిన వాళ్ళకే, పోలీసులకే చెప్పి వచ్చిన తర్వాత ఆడ చింతపల్లి అక్కడికి ఒక 3-4 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి రోడ్ సౌకర్యం ఉంటుంది అన్నట్టు. ఇక పోయింది అక్కడ పోలీసు వాళ్ళేనే వాళ్ళు. ఇక అలా చెప్పిన తర్వాత ఇక వాళ్ళు మోహన్ రావు అని హెడ్ కానిస్టేబుల్ ఉండే అప్పుడు. ఇక మోహన్ రావే APSP వాళ్ళను గ్రేహౌండ్స్ను వాళ్ళను పికప్ చేసుకొని వచ్చిర్రు అన్నట్టు. ఇక ఆ ఊరు లోపల ఒక 4-5 వీళ్ళు ఏ ప్రాంతంలో ఉంటారు, ఎట్లుంటారు, ఎంతమంది వచ్చారు, వెపన్స్ ఏంటి అని చెప్పేసి మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసింది అన్నట్టు. 12 గంటల దాకా, ఉదయం 5 గంటల నుంచి 12 గంటల దాకా అంతా ప్లాన్ చేసుకున్నారు. మనం ఏ రకంగా పోవాలి, ఎంతమంది ఉన్నారు, వాళ్ళ దగ్గర వెపన్స్ ఏమున్నాయి ఇది అని చెప్పేసి మొత్తం గ్యాదర్ చేసుకున్నారు అన్నట్టు. గ్యాదర్ చేసుకొని ఉంటే మేమే ఇక్కడే ఉన్నాం. మేము అప్పుడు దాదాపు 13-14 మంది ఉన్నాం అన్నట్టు. ఉంటే ఇక అప్పుడు మనకు 9-10 గంటల లోపలనే ఫస్ట్
మనకు బ్రేక్ఫాస్ట్ లేక అంబలో లేకపోతే ఏదైనా తీసుకొచ్చేవాళ్ళు అన్నట్టు, అంబలు తీసుకొచ్చేవాళ్ళు. ఏది అత్తలేదు, మంచినీళ్ళు అత్తలేవు, అంబలు అత్తలేదు, ఏది అత్తలేదు. ఏంది ఇదని చెప్పేసి అట్నే వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఊరు ఎవరు వస్తుంటే ఎవరు పోతున్నా అనేది మనకు కనపడుతుంటుంది అన్నట్టు. అక్కడికి ఎవరు రావట్లేదు. ఇక ఎండాకాలం అప్పుడు అది అడవి లోపల ఏదో ఒక తొండ పోయినా కానీ ఆకులకు సప్పుడు అవుతుంది అన్నట్టు. వెనకాల ఒకసారి 2-3 సార్లు అట్నే సప్పుడు అయితే తొండలో ఏమో అయిందని చెప్పేసి అనుకొని చూసినాం అన్నట్టు. ఎప్పుడు సెంట్రీ ఉంటాడు దళానికి, 2 దిక్కుల సెంట్రీ ఉంటారు అన్నట్టు ఎప్పటికీ. ఇప్పుడు ఇక్కడ ఉండమనంటే ఆ గేట్ దగ్గర అంత దూరంలో సెంట్రీ ఉంటారు అన్నట్టు. అయితే 2-3 సార్లు అట్నే ఆకుల శబ్దం అయితే మేము చూసినాం, పోతే ఏం లేదు, ఏదో జంతువు లేకపోతే తొండో ఏదో అయిందని చెప్పేసి దాన్ని కన్ఫర్మ్ చేసుకొని వచ్చినాం. దాదాపు 12-1 అవుతుంది. అప్పటికి మాకు ఆకలి అవుతుంది, దాహం వేస్తుంది, నీళ్ళు లేవు, నా బ్రేక్ఫాస్ట్ లేదు, ఏది లేదు. అందరం అయితే ఒకటి గుర్తించండి, మేము దళంలో తిరిగేటప్పుడు మేము 30 రోజులకు 40 రోజులకు ఒకసారి స్నానం చేసేవాళ్ళం.